టీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. అటు బీఆర్ఎస్ ను ఇటు కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తూ బండి తీవ్ర విమర్శలు గుప్పించారు. బీదర్లో బీఆర్ఎస్ అగ్రనేతకు ఓ ప్రింటింగ్ ప్రెస్ ఉండేదని, ఆ ప్రెస్లో బీఆర్ఎస్ పాంప్లెంట్స్ కూడా కాకుండా దొంగ నోట్లు ముద్రించారని బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. బండి సంజయ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సర్వత్రా చర్చకు దారితీశాయి. బీఆర్ఎస్లో దొంగ నోట్లు ముద్రించే అగ్రనేతలు ఎవరు? బండి సంజయ్ సంచలన వ్యాఖ్యల వెనుక ఉన్న ఆ అగ్రనాయకుడెవరు? బీదర్లో దొంగ నోట్ల ప్రింటింగ్ ప్రెస్ ఏ అగ్రనేతకు ఉంది? ఆ దొంగ నోట్ల ప్రింటింగ్ ప్రెస్ నుంచి గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంత డబ్బు పంచారు అనే ప్రశ్నలు ఇప్పుడు హాట్ డిబేట్లకు దారితీశాయి. దొంగ నోట్ల ముద్రణ వెనుక కేసీఆర్ ఉన్నారా, కేటీఆర్ ఉన్నారా, హరీష్ రావు ఉన్నారా లేక కవిత ఉన్నారా అనేది సస్పెన్స్ గా మారింది. దొంగ నోట్లతోనే కేసీఆర్ కుటుంబం ధనవంతులయ్యారు, తెలంగాణ ప్రజలు మాత్రం అప్పుల పాలయ్యారు అన్న బండి కామెంట్లలో నిజమిందా? ధనిక రాష్ట్రం అప్పుల పాలైంది, కానీ ఒక కుటుంబం మాత్రం ధనికులైపోయిన వాళ్ళు. మామూలు పాస్పోర్ట్ దందా చేసి దొంగ నోట్ల దందా చేసే కుటుంబం ఇలా వేల కోట్లు సంపాదించింది. అక్కడ బీదర్లా మీ అందరికీ ఇన్నో చెప్పలే విషయం చెప్తా. బీదర్లా ఇదే టీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకుడికి ప్రింటింగ్ ప్రెస్ ఉండేవాడ. నాకు మొన్న ఢిల్లీలో ఒక పోలీస్ ఆఫీసర్ కలిసాడు. సార్, నేను సిద్దిపేట ఎస్పీ ఉన్నప్పుడు బీదర్లో ఒక ప్రింటింగ్ ప్రెస్ ఉండే. ఆ ప్రింటింగ్ ప్రెస్ టీఆర్ఎస్ పార్టీ ఆది నాయకుడిది. మరి ఏం చేస్తారు సార్ అంటే, టీఆర్ఎస్ పార్టీ కరపత్రాలు కాదు, దొంగ నోట్లు ముద్రిస్తారట. ఆడ దొంగ నోట్లు ముద్రించే ప్రింటింగ్ ప్రెస్ బీదర్లో ఉన్నది. నేను ఆ ప్రింటింగ్ ప్రెస్ సీజ్ చేద్దామని పోయినాను. పోయేసరికి రాష్ట్రంలో నుండి ఒక ముఖ్య నాయకుడు నాకు ఫోన్ చేసి, మీకు డ్యూటీ అక్కడ లేదు, మీరు అటు పోకండి అని చెప్పి నన్ను ఆదేశిస్తే నేను పోలేకపోయినా. అంటే దొంగ నోట్ల దంద కూడా చేశారు వీళ్ళు. ఎన్నికలప్పుడు, ఉద్యమం అప్పుడు, ఎన్నికలప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు పంచింది అన్ని కూడా దొంగ నోట్లే. మరి ఆ నోట్లు అప్పుడు ఎట్లా వెళ్ళిన అప్పుడు దొంగ నోట్లు మనకు తెలియదు, కొత్త వాళ్ళకో పాత. వాళ్ళం ఎక్స్పర్ట్స్, మనం అంతా ఖర్చు పెట్టిన తీసుకున్నా కానీ పంచిన అన్ని దొంగ నోట్లే. ఉద్యమం తర్వాత ఎన్నికలప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు పంచిన పైసలు మొత్తం దొంగ నోట్లే. బీదర్లో ముద్రించిన దొంగ నోట్లు అవి కుల్లా. మరోవైపు విద్యా వ్యవస్థలో కాంగ్రెస్ ప్రభుత్వం అర్బన్ నక్సలైట్లను చొప్పి చూస్తోందని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు కూడా తీవ్ర విమర్శలకు దారితీశాయి. విద్యా వ్యవస్థలో ప్రభుత్వం చొప్పిస్తున్న అర్బన్ నక్సలైట్స్ ఎవరు అనేది ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తున్న ప్రశ్న. బండి సంజయ్ చేసిన కామెంట్స్ పై ఉపాధ్యాయుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఏర్పడుతోంది. బండి సంజయ్ ఒక మతోన్మాది అంటూ ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. వ్యవస్థను సబలంగా మార్చాలి. ఇవాళ తపస్సు శక్తివంతంగా లేకుంటే ఏమవుతుందంటే, ఇప్పుడున్న విద్యా వ్యవస్థ చూడండి, అర్బన్ నక్సల్స్ తీసుకొచ్చి విద్యా కమిషన్లు పెడితే వాళ్ళు ఏం చెప్తారు రేపు వాళ్ళు? ఇలా నరేంద్ర మోడీ గారు కలంతో దేశాన్ని సమూలంగా మార్చాలి. ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ తయారు కావాలి, ఒక జ్యోతిరావు పూలే తయారు కావాలి, ఒక సర్దార్ పటేల్ తయారు కావాలి, ఒక స్వతంత్ర వీర సావర్కర్ తయారు కావాలి, అటువంటి స్వామి వివేకానంద తయారు కావాలని చెప్పి నరేంద్ర మోడీ గారు జాతీయ విద్యా విధానం తీసుకొస్తే, తెలంగాణ రాష్ట్రంలో దానికి భిన్నంగా అర్బన్ నక్సల్స్ తీసుకొచ్చి విద్యా కమిషన్లు పెడితే వాళ్ళు ఏమంటారు? తుపాకీ రాజ్యం రావాలంటున్నారు. వాళ్ళు మనం కలం రాజ్యం రావాలని మోడీ గారు కోరుకుంటే తుపాకీ రాజ్యం రావడం వాళ్ళు కోరుకుంటున్నారు. అంటే అధికార పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రత కాపాడాలి, కానీ గతంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించారో, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విధ్వంసం చేసిరో, అనేక మంది అమాయకుల ప్రాణాలు బలిగొన్నారో, అనేక బాంబు పేలుడు చేసిరో, అటువంటి వ్యక్తుల చేతిలో విద్యా వ్యవస్థను పెడితే వాళ్ళు సమాజానికి ఏం చెప్పగలుగుతారు? రేపు మీరు పోయి స్కూల్లో ఏం చెప్పాలి? ఇగో ఫలానా కొండపల్లి సీతారామయ్య ఇన్ని బాంబులు వేల్చిండు, ఇంతమందిని కాల్చి చంపాడు, ఇంతమంది పోలీసులు చంపాడు, ఇంతమంది బీజేపీ కార్యకర్తలు చంపేసాడు, ఈయన ఫలానా ముప్పాల లక్ష్మణరావు ఈయన గిన్ని జీబులు వేల్చిండు, గిన్ని గ్రానైట్లు వాడిండు, ఇట్లా వేల్చని చెప్పాలా? మీరు ఏం చెప్పాలి? మీరు రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. రేపు ఉపాధ్యాయులు ఏం పాఠ్యాంశాన్ని బోధించబడ్డారు? తుపాకీ రాజ్యం ద్వారా రాజ్యాధికారం వస్తుంది, ఓట్లు వేయద్దు, ప్రజాస్వామ్యం మాకు నమ్మకం లేదు, మాకు తుపాకే గొప్పది అని చెప్పంటారా? చెప్పాలి. రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. రేవంత్ రెడ్డి గారు ఏ ఆలోచనతో విద్యా కమిషన్ లో అర్బన్ నక్సల్స్ వేసిండో, ఇలా ఏ ఆలోచన చేసిండో రేవంత్ గారు చెప్పాలి. ఇలా ఉపాధ్యాయులను భవిష్యత్తులో ఏం బోధించమంటారు? పాఠ్యాంశాలు స్వామి వివేకానంద వద్దు, వీర సావర్కర్ వద్దు, అంబేద్కర్ అసలే వద్దు, జ్యోతిరావు పూలే వద్దు, ఇవ్వాలి ఏమంటారు?
కానీ వాళ్ళకు భయపడి రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి నక్సల్స్ కు భయపడి, నక్సల్స్ లేనేలేరు ఇక్కడ, వాళ్ళకు భయపడి వాళ్ళకు విద్యా కమిషన్ ఇస్తే చెప్పండి, ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళు దీన్ని తపస్సు వ్యతిరేకించాలి, తపస్సు పక్కా వ్యతిరేకించాలి. దీని నుంచి రైట్, బండి కామెంట్స్ పై మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి వెంకట్ జాయిన్ అవుతున్నారు. వెంకట్, బండి సంజయ్ చేసినటువంటి కామెంట్స్ అసలు ఏ విధంగా చూడొచ్చు? అసలు దొంగ నోట్లు ముద్రించారు అని గత ప్రభుత్వంపై గట్టి విమర్శలు చేసినట్లుగా కనిపిస్తోంది. అసలు వ్యాఖ్యల్లో నిజమెంత అనే ప్రశ్నలు ఉత్పన్న అవుతున్నాయి. డీటెయిల్స్ ఏంటి? సౌమ్య, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ చేసినటువంటి కామెంట్స్ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా దుమారం లేపుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇటు సొంత పార్టీతో పాటు ఇటు మిగతా కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ పొలిటికల్ సర్కిల్లో కూడా ఒక చర్చ అయితే బలంగా జరుగుతున్నటువంటి నేపథ్యం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీని, ఇటు కాంగ్రెస్ పార్టీని, ఈ రెండు పార్టీలు టార్గెట్ చేస్తూ బండి సంజయ్ చేసినటువంటి విమర్శలు ఇవాళ మొత్తం కూడా ఈ రెండు పార్టీల మధ్య చర్చ కొనసాగుతున్నటువంటి నేపథ్యం ఉంది. బీఆర్ఎస్కు గత 10 ఏళ్లలో దొంగ నోట్లు ఎంత స్థాయిలో ముద్రించారు అనేది చాలా తేలాల్సి ఉంది. బండి సంజయ్ చెప్పినటువంటి ఏవైతే కామెంట్స్ వెనకాల బీఆర్ఎస్ ప్రభుత్వం దొంగ నోట్లు ముద్రించడానికి ఒక ప్రింటింగ్ ప్రెస్ బీదర్లో పెట్టుకున్నది. ఎంత పెద్ద మొత్తంలో పెట్టుకున్నారు, దాని వెనకాల ఎవరున్నారు, బండి సంజయ్ని కలిసిన పోలీస్ అధికారి ఎవరు, అధికారు బీదర్కి వెళ్ళినప్పుడు అడ్డుకున్నది ఎవరు, ఇదంతా కూడా బయటికి రావాల్సిన అవసరం ఉంది. అట్లనే దొంగ నోట్లు ముద్రించి గత ఎన్నికల్లో బీఆర్ఎస్ లబ్ధి పొందేందుకు ప్రయత్నం చేసింది. ఆ దొంగ నోట్లతోనే ఇవాళ కేసీఆర్ కుటుంబం కోటీశ్వరుల కుటుంబం అయ్యింది. తెలంగాణ ప్రజలు మాత్రం కిందికి నిరుపేదలుగా మారారు అనేది బండి సంజయ్ చేసినటువంటి కామెంట్స్ ఇవాళ ఇటు పొలిటికల్ సర్కిల్ అయితే చర్చ జరుగుతూ ఉంది. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా దొంగ నోట్లతోనే గత 10 ఏళ్ళు పరిపాలించింది, దొంగ నోట్లతోనే గత ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూసింది అనేది బీఆర్ఎస్ పైన చేసినటువంటి కామెంట్స్. ఇటు కాంగ్రెస్ టార్గెట్ చేస్తూ ప్రభుత్వం చేస్తున్నటువంటి అర్బన్ నక్సలైట్లను విద్యా వ్యవస్థలో చొప్పిస్తుంది. విద్యా వ్యవస్థలో అర్బన్ నక్సలైట్లు ఎవరు, కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరిని విద్యా వ్యవస్థలో జొప్పించింది, ఎవరెవరిని అర్బన్ నక్సలైట్లుగా కేంద్ర సహాయ మంత్రి గుర్తించారు, ఏ ఉద్దేశంతో ఎవరిని దృష్టిలో పెట్టుకొని అర్బన్ నక్సలైట్లు అన్నారన్నది కూడా ఒకవైపు తేలాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ ఇవాళ అర్బన్ నక్సలైట్లు అంటూ ఒకవైపు చేస్తున్నారు, మరోవైపు దొంగ ఓట్లు ముద్రించేందుకు ప్రింటింగ్ ప్రెస్ స్థాపించింది బీఆర్ఎస్ పార్టీ అంటూ కూడా కామెంట్ చేసినటువంటి నేపథ్యం ఉంది. దొంగ నోట్లు అనేది ఇవాళ భారతదేశానికి సంబంధించిన భద్రతకు సంబంధించిన అంశము. దొంగ నోట్లు ఎంత పెద్ద మొత్తంలో ముద్రించారు, ఎవరు ముద్రించారు అనేది కూడా ఒకవైపు తేలాల్సి ఉంది. అట్లనే అర్బన్ నక్సలైట్లు అనే అంశం ప్రభుత్వం నుంచి కావచ్చు, ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి కావచ్చు, బండి సంజయ్ చేసినటువంటి కామెంట్లకు ఇప్పుడు జవాబు రావాల్సిన ఉంది. ఎందుకంటే ఇప్పటికే బండి సంజయ్ కామెంట్స్ పైన ఇటు ఉపాధ్యాయ సంఘాలు కావచ్చు, ఇటు కాంగ్రెస్ నేతలు కావచ్చు, అట్లనే బీఆర్ఎస్ నేతలు కావచ్చు పెద్ద మొత్తంలో విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యం. విద్యా వ్యవస్థలో ఎవరిని తయారు చేయాలి అనేది మనం ఆ విద్యా వ్యవస్థ పైన ఆధారపడి ఉంటుంది. కానీ విద్యా వ్యవస్థలో కేవలం అర్బన్ నక్సల్ని తయారు చేసేందుకే ప్రభుత్వం ముందుకు వెళ్తుంది అంటూ చేసినటువంటి కామెంట్స్ ఇవాళ దుమారం లేపుతున్నటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి దీని మీద పూర్తి స్థాయిలో ఇటు కాంగ్రెస్లో కావచ్చు, బీఆర్ఎస్లో కావచ్చు బండి సంజయ్ మీద కౌంటర్లు అయితే ఇస్తున్నటువంటి నేపథ్యం ఉంది. అట్లనే ఉపాధ్యాయ సంఘాలు బండి సంజయ్ పైన మండిపడుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఉపాధ్యాయులందరూ అర్బన్ నక్సలైట్లైనా, వ్యవస్థలో ఉపాధ్యాయులు చేసే పని అంతా కూడా అర్బన్ నక్సలైట్ తయారు చేసేందుకే ఉపాధ్యాయులు పనిచేస్తున్నారా అనేది కూడా ఉపాధ్యాయ సంఘాలు ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ప్రధానంగా బీఆర్ఎస్ టార్గెట్ చేస్తూ, కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ బండి సంజయ్ ఈ మధ్యలో చాలా కీలక కామెంట్లు చేస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. సొంత పార్టీలోనే ఇటు రాజాసింగ్ చేస్తున్నటువంటి కామెంట్లు సొంత పార్టీ పైన దుమారం లేపుతున్నాయి. మరోవైపు అధ్యక్షుడు ఎవరు అనే దానిపైన కూడా ఉత్కంఠ రేపుతున్నటువంటి నేపథ్యంలో మొత్తం కూడా బీజేపీ నేతలందరూ కూడా ఇట్లాంటి కామెంట్స్ చేస్తూ వార్తలకు ఎక్కుతుండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతుంది. దీనికి ఇటు ప్రభుత్వము ఎలాంటి సమాధానం చెప్తుంది, అర్బన్ నక్సలైట్ని చూపిస్తుందా అనేది తెలియాల్సి ఉంది. అట్లనే బీఆర్ఎస్ నుంచి దొంగ నోట్లు ముద్రించింది ఎవరు, ఎంత పెద్ద మొత్తంలో ముద్రించారు, ఎంత పెద్ద మొత్తం లబ్ధి పొందింది, దాని వెనకాల ఎవరున్నారు అనే దాని మీద కూడా క్లారిటీ రావాల్సిన అవసరం, క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సౌమ్య. రైట్ వెంకట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.